బ్యాక్ టు లైవ్ షో. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర ముగిసింది. అయితే యాత్ర సందర్భంగా ఆయన మొదటి నుంచి చేసిన చెప్పుల వివాదం తారస్థాయికి చేరింది. గత 3-4 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. ఆయన అదే కామెంట్లు రిపీట్ చేయడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయడము, కాన్వాయ్ మీద చెప్పులు రాళ్లు దాడులకు సంబంధించి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, నిన్న మరింత ఉద్రిక్త పరిస్థితి కూడా చూసాము. ఇరు పార్టీల కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు ఆయన చెప్పులతోనే ఆగిపోకుండా చీపుళ్లు కూడా చూపించాలని నిన్న చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. దీని మీద ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసమే ఎన్ని విమర్శలు చేసినా పడుతానన్న రీతిలో ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం. మరోవైపు కృష్ణా బోర్డు వ్యవహారానికి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అండ చూసుకుని రెచ్చిపోవద్దు అన్న రీతిలో ఆయన మాట్లాడడం కూడా నిన్న ప్రధానంగా వార్తల్లో వచ్చింది. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చేత కాకపోతే తప్పుకోండి అన్న రీతిలో వారు, ప్రొఫెసర్ హరగోపాల్ వీరందరూ కూడా వ్యాఖ్యలు చేయడం కొంత వివాదాస్పదంగానే ఉంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి కొంత డ్యామేజ్ చేసే వ్యవహారంలా కనిపిస్తోంది. పార్టీ నాయకులు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే అర్హత పీసీసీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళ లైవ్ షోలో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు వాళ్ళ గెస్టులు జాయిన్ అవుతున్నారు. లంకా దినకర్ గారు, వారు టీడీపీ ముఖ్య నాయకులు, ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ శాఖకి సంబంధించి, అలాగే ఆర్థిక రంగ నిపుణులుగా కూడా వారు ఉన్నారు. మరోవైపు సిహెచ్ వేణుగోపాలకృష్ణ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, గతంలో జడ్పీ చైర్మన్ గా పనిచేస్తున్నారు, వారు పార్టీ ముఖ్య నాయకులు. అలాగే జనకప్రసాద్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, ట్రేడ్ యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు. రైట్, ముందు వేణు గారు మీతో స్టార్ట్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కామెంట్స్ తీవ్రత రోజు రోజుకు పెంచుకుపోతున్నారు? ఒకటి తెలుగుదేశం పార్టీ, లేకపోతే ప్రభుత్వం, లేకపోతే చంద్రబాబు మీద విమర్శలు తీసుకుంటే కనుక ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదనో, లేకపోతే ఈ అంశాలు పరిష్కారం అవట్లేదు, దీని మీద పనిచేయాలని చెప్పడం ఒక రకమైతే, పూర్తి స్థాయిలో మొదట ఏదైతే ఆయన మాట్లాడారో అదే వ్యాఖ్యను కంటిన్యూ చేసుకు వెళ్ళిపోవడం, అంటే పత్రికల్లోనూ లేకపోతే టీవీల్లోనూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నారా? అలాగే అనుకోవాలా? ఎందుకంటే నేను చెప్పులకు తోడు చీపులు కూడా జాయిన్ చేశారు ఆయన. ఇక్కడ విషయం మనం తీసుకోవాల్సింది ఏంటంటే అండి, ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేటిని కూడా పరిష్కరించడానికి మార్గాన్వేషణ కానీ వేటిని అంటే మీరు అన్ని జనరలైజ్ చేసి విమర్శ కోసం చెప్తున్నారు. ఇప్పుడు పలానా పని చేయలేదు. అదే సందర్భంలో నిన్న అక్కడ అనంతపురంలో జరిగినటువంటిది రైతు భరోసా కోసం, అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల యొక్క ఇళ్లకెళ్లి వారికి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతిపక్షంగా చేస్తా ఉంది. ఆ సందర్భంలో ఎప్పుడు మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, ఈ రాష్ట్రంలో రైతులు రుణమాఫీ జరిగిపోయింది అనేటువంటి ఒక మాట చెప్తా ఉంటారు. ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల రుణాలు 87,000 కోట్లు అనేటువంటి ఒక వాదన జరిగిన సందర్భంలో రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సభల్లో 25,000 కోట్లు మాఫీ చేశామని అంటారు. వాస్తవానికి జరిగింది అది కాదు. అంటే ఆయన ముందు రైతుల యొక్క పూర్తి రుణాలు మాఫీ చేస్తానని, అవసరమైతే మళ్ళీ రుణాలు తీసుకోండి అని ప్రతి ఇంటికి కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేసి రుణాలు తీసుకునేటువంటి పరిస్థితి. అనేక సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో రైతు యొక్క పరపతి పెంచడానికి గత ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టినాయి రిషి గారు. ఆ సందర్భంలో రైతుకి వడ్డీ లేనటువంటి రుణాలు తీసుకునేటువంటి స్థాయి, అలాగే రుణాలకి పావలా వడ్డీకి తీసుకునేటువంటి స్థాయి పెరిగినటువంటి రైతు ఒక్కసారిగా ఈ వ్యవస్థలో ఒక ఆందోళనకి గురయ్యేటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ జరిగిపోద్ది అంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అనుకున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో వరుస క్రమంలో తీసుకున్నట్లయితే చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేదు. నేననేది ఏమిటంటే అందుకే ఆయన కామెంట్ చేశారు. అది కామెంట్ 3 రోజులుగా మనం ఒక నిమిషం రైతుల కోసం ఈయన కావాలంటే దీక్షలు చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరొక దీక్ష చేయొచ్చు, లేకపోతే ప్రభుత్వం మీద నిరసన చేయొచ్చు, ఆందోళన చేయొచ్చు. ముఖ్యమంత్రి స్థాయిని కొంతైనా గౌరవించాల్సిన అవసరం లేదా? రోజు రోజుకి ఆ కామెంట్స్ పెంచుకుపోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కామెంట్స్ చేసి జనాలను రప్పించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన జనాలు వస్తారు. మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి మరింత ఆయన వ్యక్తిగత మైలేజ్ కోసం సందర్భంలో మొన్న మహానాడు జరిగిన సందర్భంలో ఒక మహిళ చెప్పి చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. జనాలు చూపించవచ్చు. అదే ఇప్పుడు ఇక్కడ అదే నేను చెప్పేది ఏమిటంటే ఇవాళ జనాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో, ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేసింది. ప్రజలు చెప్పేది ప్రభుత్వానికి వినపట్టలేదు. ఆ బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా తీసుకుని చెప్పినటువంటి మాట అదే నేను చెప్పేది. నిన్న 3 రోజులుగా మనం చూసినటువంటిది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మాట
ప్రతిబింబించేలాగా కామెంట్ చేశారో దానికి 2 రోజులుగా తెలుగుదేశం సోదరులు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి? మీరు ఒక చోట తప్పని చెప్పిన తర్వాత దాన్ని ఆచరించి చూపించి మీరు ఏ సంకేతం ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు చూపించండి అని అంటే ఇక్కడ మీరు చెప్పులతో దాడి చేయించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ప్రజల వాణిని వినిపించేటువంటి ప్రతిపక్షం, ప్రభుత్వానికి మీకు ఏ అధికారాలు ఎట్లా వచ్చాయో ప్రజలు ఇచ్చారో అదే అధికారాలను ప్రతిపక్షానికి ఇచ్చి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లేటువంటి ఒక కార్యక్రమం జరిగే సందర్భంలో ఈ కామెంట్స్ వచ్చినాయి. ఆ సందర్భంలో 3 రోజులుగా ఎంతమంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్ చేశారు. నిరంతరం రాత్రి కూడా నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జపమే, అంటే ప్రజాస్వామ్యంలో ఆయన తప్ప ఇంక వేరే వారికి పనికి రారా ఆ ప్రయత్నం దాడి తప్ప ఇక్కడ ప్రజలకు కావాల్సింది చేయటమే మాకు కావాల్సింది. రైట్ రైట్ జనకప్రసాద్ గారు, గతంలో మీరు కూడా వైసీపీ నాయకుడిగా ఉన్నారు. సరే, ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన ఒక పొలిటికల్ అబ్జర్వర్ గా ఈ జరుగుతున్న వ్యవహారం జగన్మోహన్ రెడ్డి వారి కామెంట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఏమనిపిస్తున్నాయి మీకు? అంటే ఇప్పుడు 2 విషయాలండి. నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నదానికి దీనికి సంబంధం లేదు, కానీ ఊరికే ప్రస్తావించినప్పుడు సరే భాష మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుందని దాంట్లో అభిప్రాయ భేదం లేదు, మంచిగా మాట్లాడాల. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత బాధపడి వాళ్ళ పార్టీ వాళ్ళు చేసేటప్పుడు ఎన్టీ రామారావు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి కదా, ఆ రోజు చెప్పులేంచింది కదా, అప్పుడు ఏ గౌరవం భంగం కలగలేదా? అప్పుడే వైస్రాయ్ వాటర్ కాడిపోతే ఇప్పుడు కూడా చెప్పులు దొరుకుతాయి. అప్పుడు ఏం ఇంకో మాట అతిశయోక్తిగా చెప్పేది వినండి. ఆనాడు సేమ్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మీద చెప్పులేంచినప్పుడు తప్పు కాదు, చెప్పులు చూపిస్తే తప్పు అంటాం అనేది ఇష్యూ. 2వ పాయింట్, ఏ గవర్నర్ గారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్ని ఆ మంత్రులు ఇష్టం వచ్చినట్టు గవర్నర్ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్పిందండి తప్పు మీది, మీరు మాట్లాడొద్దని అచ్చెన్నాయుడు వాళ్ళకి చెప్పిందా? అంటే ఏ గవర్నర్ ద్వారా మీరు ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగంగా మంత్రి పదవిలో ఉండి నీచంగా గవర్నర్ మాట్లాడినారు, ఆ వ్యవస్థని వ్యతిరేకంగా మాట్లాడినారు. అంటే సంస్కారం అనేది రాను రాను బలహీనమైపోతుంది అన్న విషయం వస్తుంది. అటువంటి విషయాల లోపల అందరూ సంయమనం పాటిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే గడిచిన 2 సంవత్సరాలు ఆయన వ్యవహార శైలి, ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక అహింస, అలజడి, లేకపోతే అసహనం ఏంటంటే ఏదైతే అతను చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా వారి పార్టీకి సంబంధించిన వారే ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్తూ ఒకరొకరు ఆయన దగ్గర నుంచి తరలుతున్నారో ఆ అసహనం పెచ్చుమీరింది ఇప్పుడు. దానితో పాటు నిన్నేదో ఒక వ్యాఖ్య చేశాడు, 13 రీళ్ల సినిమాల్లో 14 రీళ్ల సినిమాల్లో 13 రీళ్ల వరకు విలన్ మాత్రమే కనబడతాడు, 14వ రీల్లో హీరో కనబడతాడని. అదే అసలు ఏమండి, ఎవరు ఏంటి అనేది ప్రజలకి తెలుసండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఎంత దిగజారిపోయి అధోగతి పాలైపోయే విధంగా నువ్వు తయారయ్యావో, ఒంటరి వాడైన నీ తుంటరి వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తానే ఉన్నారండి. అదే ఇంకా ఆయన ఏమంటాడంటే, ఏది నా మీద కేసులు ఉన్నాయి అన్నారు, ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి అన్నారు, లేకపోతే జైలుకి వెళ్ళి, వాస్తవం కాదా? ఏమన్నా ఒకవేళ మేము చెప్పింది ఏదైనా తప్పైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఎవరైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పక్కాగా చట్టపరంగానే వాళ్ళకి వస్తుంది, అది వీళ్ళు కరెక్ట్గా మాట్లాడారు లేదా అనేది. పదే ఒక అంశం మీద మాట్లాడుతున్నారు, రుణమాఫీ. మేము రుణమాఫీ చేయాలనే ఉద్దేశం ఏదైతే ఉందో రైతులు ఇబ్బంది పడుతుంది దానికి ముందుకు వెళ్ళినటువంటి మాట వాస్తవం. మీరు ఇప్పటి వరకు ఈ చరిత్రలో, భారతదేశ చరిత్రలో నేను ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్పదలుచుకోలేదు. 3వసారి ఇది రుణమాఫీ జరుగుతుంది. మొదటిసారి జరిగినటువంటి రుణమాఫీలో 10,000 కోట్ల రూపాయలు ఆ రోజు విపి సింగ్ గారు, దేవిలాల్ గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద జరిగినటువంటి మాట వాస్తవం. 10,000 రూపాయలు ఒక్కొక్క ఖాతాకి. 2వ దఫా రుణమాఫీ యూపీఏ గవర్నమెంట్ 2లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం గారు చేసినటువంటి రుణమాఫీ దేశం మొత్తం మీద ఏ అయితే రాష్ట్రాలు ఉన్నాయో 28 రాష్ట్రాలు, అట్లాగే కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటితో కూడా కలుపుకొని 60,000 కోట్లు మాత్రమే. దానిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఆ రోజు రైతు బాంధవుడుగా చెప్పుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో ఏ అంశంతో అయితే ఈ పార్టీ వచ్చిందో ఆ బాస్ ఉన్న రోజున 22% అంటే ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 13,500 కోట్లు మాత్రమే. ఈ రోజు ఇన్ని కష్టాల్లో ఈ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి హామీ ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అయినప్పటికీ కూడా ఈ రోజు విభజన నేపథ్యంలో ఆర్థికంగా 16,000 కోట్ల పైచీలకు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ఏదైతే 54 లక్షల
కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా కరెక్ట్ గా ఏది డూప్లికేషన్ స్కీమ్ అంటారా, మల్టీ లోన్స్ తీసుకున్న వాళ్ళకి ఇవ్వమంటారా? ఆ రోజున కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు డూప్లికేషన్ మల్టిప్లికేషన్ లోన్స్. చెప్తానాగండి, 2.5 ఎకరాల లోపు ఉన్నటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ 84%, 2.5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 50,000 లోపు ఉంటుంది. వాళ్ళందరికీ రుణమాఫీ గురించి కాదు కానీ కాదు, వాళ్ళు ప్రైమరీగా రైజ్ చేసినటువంటి పాయింట్ అది. కాబట్టి దాని గురించి నేను చెప్తున్నాను. అంశాల వారీగా మీరు విమర్శలు చేయండి, ప్రతిపక్షంగా తప్పులేదు కానీ అసలు ఆ వ్యాఖ్యలు ఎంత దిగజారిపోయే విధంగా ఉన్నాయంటే ఆయనకి ఒక అలజడి అవసరం అండి. ఎందుకంటే రికగ్నిషన్ కోల్పోయాడు. మళ్ళీ కనపడాలంటే చెప్పులు రాళ్లు ఎందుకు వాడుతున్నాడు ఆ పదాలు? అది ఆ విధంగా రెచ్చగొడితే ఏదో 2 రాళ్లు ప్రచారం చేసుకోవాలని. ఇప్పుడు అధికార పార్టీగా లేకపోతే ప్రభుత్వం పక్షంగా మీరు కూడా వాటిని కామ్గా వదిలేసి ఉంటే మరి ఇంత పెరిగే అవకాశం ఉండేది కాదా? ఇక్కడ మీరు ఫస్ట్ రోజు గమనించారు, పరిటాల సునీత గారు మాట్లాడింది కానీ కొంతమంది మంత్రులు మాట్లాడు సంయమనంగానే మాట్లాడారు. కానీ పదే అతిగా పిచ్చి పట్టిన వాడు పిచ్చి ముదిరిన విధంగా అదే మాటలను పదే మాట్లాడుతున్నప్పుడు ఈ రెచ్చగొట్టే విధానం కదా, అది రెచ్చగొట్టే విధానం కదా. కింద ఉండేటటువంటి డెఫినెట్ కింద ఉండేటటువంటి కార్యక్రమం అది ఒక సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేనో మంత్రి స్థాయి వరకు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అవతల వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదు, మనం ఆ స్థాయికి దిగజారాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇంకొక పాయింట్ నేను చెప్పాలండి. ఆయన ఒక కార్యకర్త లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి వరకు కనీసం మినిస్టర్ స్థాయి వరకు ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడేంటి అనుకోవచ్చు. ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఆ విధంగా మాట్లాడితే నాయకుడు రెచ్చగొడితే ఎంతమంది లక్షల మంది కార్యకర్తల మీద ప్రభావం ఉంటుంది అనేది మీరు గమనించండి. వేణుగోపాల్ గారు, మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నిన్నట యాత్ర ముగిసిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళు చీపుళ్ళు కూడా పడేవి కాన్వాయ్ మీద. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్ళీ తిరిగి అవే వస్తున్నాయి రివర్స్ లో. దినకర్ గారు చెప్పినప్పుడు గతంలో జరిగినటువంటి రుణమాఫీకి ఈ రుణమాఫీ గురించి గతంలో ఎన్నికలకు వెళ్లే ముందు వాగ్దానం చేసి రుణమాఫీలు జరగల. అక్కడ ప్రజల కష్టాలు చూసి చేసినటువంటి రుణమాఫీలకి ఇవాళ ఎన్నికలకు వెళ్లే ముందు మీరు ఒక మాట చెప్పారు స్పష్టంగా, ఈ రాష్ట్రంలో ప్రతి రైతు రుణాలు పొందితే ఖచ్చితంగా మేము వచ్చి మాఫీ చేస్తామని. ఇప్పుడు అన్న మాట్లాడినప్పుడు దినకర్ గారు చెప్తూనే అన్నారు, అహింసాయుతంగానే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేపిస్తున్నారండి. మేము ఎక్కడ హింసకు పాల్పడలేదే. కానీ ఎక్కడైతే మీరు సమన్వయం పాటించాల్సినటువంటి పెద్దలు ఉన్నారో, ప్రభుత్వంలో ఉన్నారో, బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని అది కోల్పోవడం అంటే ఇవాళ అవతల పార్టీ నాయకుడు రెచ్చగొడుతుంటే మా నాయకుడు స్థానంతో ఉన్నామన్నాడు. అవతల నాయకుడు అదే పదేగా మాట్లాడుతున్నారు. ఎవరు కోల్పోతున్నారో సహనాన్ని చూస్తున్నాం కదా. ప్రతిరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు మాత్రం ఇంగితం లేదా సహనంగా ఉన్నాం. ఈ రోజు ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఎవరు మీరే కోరుకున్నారు, కావాలని కోరుకున్నారు. మీరు చేసే వ్యాఖ్యలు, మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా సహనంగా ఉండమన్నారు. ఈ రోజు కూడా ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు వాచుగా ఉండవలసినటువంటి మ్యాట్గా మారిపోయాడు. ఈ ప్రజల యొక్క దౌర్భాగ్యం, ఈ స్థాయికి దౌర్భాగ్యం ఆపాలనుకుంటున్నారు. 54 లక్షల మందికి రుణమాఫీ జరుగుతుంది, అది ఆపాలనుకుంటున్నారు. వెబ్సైట్ కెళ్ళి చూడండి, డీటెయిల్స్ కనబడతాయి. ఇవ్వమంటారు వెబ్సైట్ కూడా. కనీసం ఎక్కడైనా సమయం పాటిద్దాం మనం కొద్దిగా. ఎప్పుడైతే తప్పుదో బట్టి మాట్లాడేటప్పుడు అడ్డుకోక తప్పదు అది. రైట్. అదే ఇంకా దీని ఇష్యూ రైతు భరోసా యాత్ర పూర్తయింది కాబట్టి మరి ప్రస్తుతానికి ఇంకో యాత్ర ఏదో స్టార్ట్ అయ్యే వరకు కొంత ప్రశాంతంగానే ఉండే అవకాశం ఉంది. సమయం పాటించాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు, మీ నాయకుడు కోరుకుంటే అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. రైట్, మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అయ్యారు మిగాల గణేష్ గారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నేత. గణేష్ గారు, నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు టీజేఏసీ ప్రొఫెసర్ కోదండరాం చేశారు, చైర్మన్. అంటే 2-3 వ్యాఖ్యలు నేను ప్రస్తావిస్తాను, మీరు చూసే ఉంటారు. చేత కాకుండే తప్పుకోండి అని ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ఒకవేళ మేము ఏదో అనుమానంగా ఉండే, ఎందుకంటే ప్రజలు కోరుకున్న తెలంగాణ సమాజం ఇదా కాదా అని మేము అబ్జర్వర్స్ గా ఉన్నాం, కానీ కాదని తేలిపోయింది, లేకపోతే ఎప్పుడో మేము కలిసిపోయేవాళ్ళం టీఆర్ఎస్ లోనే అని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ చేత కాకుండా తప్పుకోండి, ప్రజల బతుకుతెర విస్తరించే ప్రయత్నాలు ఒక్కటి కూడా కనిపించట్లేదు. వ్యవసాయం, కులవృత్తులు, ఇట్లాంటి అంశాలు చాలా ప్రస్తావించారు. హైదరాబాద్ చుట్టూ
మొత్తం మీరు కాన్సన్ట్రేట్ చేశారు, జిల్లాలు ఏమైపోతున్నాయో వదిలేశారని ఇట్లా ప్రస్తావించారు. ఇదేంటి కొంచెం అంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలుగా కామెంట్స్ చేయడాన్ని మీరు రాజకీయ పక్షంగా తిప్పికొట్టచ్చు, కానీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ వంటి మేధావి వర్గానికి చెందిన వారు కామెంట్స్ చేస్తున్నారంటే ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు ప్రభుత్వం వైపు నుంచి? ఒక ప్రతిపక్షాలతో సహా ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కూడా గట్టి మీద కూర్చొని ఏమైనా మాట్లాడచ్చు. ఆ పరిపాలించేవాడికి తెలుస్తుంది నొప్పింది, పరిపాలించేవాడికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, అన్నిటికీ ఒకే సమాధానం అని చెప్తాను. 2014లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు క్లియర్ మ్యాండేట్ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఇచ్చారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు న్యాయం చేయకపోతే, ఒకవేళ తప్పులు చేసినట్టయితే, మేము అనుకున్నది మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోతే, మీకు వరంగల్ బై ఎలక్షన్ అయింది, మీకు మెదక్ బై ఎలక్షన్ అయింది, మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి, మీకు ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ వచ్చాయి, హైదరాబాద్. అంటే కేవలం ఎన్నికల్లో గెలుస్తున్నాం కాబట్టి మీరు అంతా బాగుంది, ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారనుకోవడానికి లేదు అని మొత్తం అంటే 2 ఏళ్ల పాలన పరిశీలన అని ఒక పుస్తకమే రిలీజ్ చేశారు. అదే ఇప్పుడు అది ముమ్మడికి తప్పు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం పక్షాన లేకపోతే గెలవరు. అంటే ఎన్నికల్లో గెలుస్తున్నామంటే దాని రిజల్ట్ ఏంది అంటే ప్రజలు సాటిస్ఫై ఉన్నట్టే. ఇప్పుడు ఖమ్మంలో నిన్న వచ్చినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచారు. అంటే మేమేదో మాకేదో తెలివింది, మేము ఏది మాట్లాడినా ప్రజలు నమ్ముతారంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క వయస్సు, ప్రతి ఒక్క గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎవరెవరికి ఏ విధంగా చేయాలనేటటువంటి నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇప్పుడు ఒక మిషన్ కాకతీయ అని మీకు ప్రపంచం అంతా మెచ్చుకుంటా ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా అదే పక్కన కమిషన్ కాకతీయ విమర్శించేవాళ్ళు. కమిషన్ కాకతీయ అంటే అసలు కనీసం దాని పేరు పెట్టగానే అంటే అసలు ఒక ప్రాజెక్ట్ కూడా లాంచ్ కాలేదు. మిషన్ కాకతీయ అని చెప్పగానే కమిషన్ కాకతీయ అని మొదలుపెట్టింది మా ఎవరు అనేది కూడా మాకు తెలుసు. అన్ని ప్రతిపక్షాలు కూడా మాట్లాడినాయి. అప్పటికి ₹1 శాంక్షన్ కాలేదు, అప్పటికి ఒక చెరువు దవ్వలేదు, అప్పటికే కమిషన్ కాకతీయ అని చెప్పేసి మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు 2వ స్టేజ్ నడుస్తూ ఉంది. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు 2వ ఫేజ్ నడుస్తూ ఉంది. మరి అదేవిధంగా మిషన్ భగీరథ ఉంది. ఇప్పుడు మిషన్ భగీరథ కంప్లీట్ అయితే ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి సరే ఇప్పుడు చెట్టు మొక్క పెట్టగానే విత్తనం పెట్టగానే చెట్టు రాదు, దానికి రిజల్ట్ రావాలంటే కొంత సమయం పడుతుంది. ప్రాజెక్టులన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంత ₹1000 ఆల్రెడీ పెన్షన్స్ ఇస్తా ఉన్నాం. మరి అదేవిధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, అదేవిధంగా 6 కేజీల రైస్ పర్ పర్సన్ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కనపట్లేదా? మరి చెయ్యని దాని గురించి మాట్లాడుతున్నారే తప్ప చేసిన దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీకు ఓన్లీ ప్లానింగ్ కాగానే, ఓన్లీ ప్లానింగ్ పేపర్ మీద కాగానే మీకు ప్రాజెక్టులు వచ్చి నీళ్ళు వచ్చి సస్యశ్యామలం అయిపోవు కదా. 60 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు 1 సంవత్సరంలో 2 సంవత్సరాల్లో మీరు ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా మార్చాలంటే ఎవరికి ఆ శక్తి లేదు, ఎవరికి చేయలేరు కూడా. ప్రసాద్ గారు, ఈ దీని మీద మీ కామెంట్ చేత కాకుండా తప్పుకోండి అన్నంత సీరియస్ కామెంట్ ఫస్ట్ టైం వచ్చింది కోదండరామ్ గారి నోటి నుంచి. అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు, కేసీఆర్ గారు అందరూ కలిసి పనిచేసినారు. గతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాకు దోపిడీ చేస్తాను, జల దోపిడీ చేస్తాను, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అన్ని గల ఇబ్బంది పడుతున్నాం, తెలంగాణ వస్తే మేము ఇండిపెండెంట్గా మా ప్రజలకు మేలు చేస్తామనే అభిప్రాయంతో ఆ ఉద్యమం సక్సెస్ అయి తెలంగాణ సోనియా గాంధీ దయవల్ల వచ్చింది. వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రాంతంలో ఉన్న కామన్ మ్యాన్కి బెనిఫిట్ జరగలేదు. కేవలం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి, బిజినెస్ పీపుల్కి, పారిశ్రామికవేత్తలకి లాభం అవుతుంది. విలేజెస్లో ఉన్నటువంటి సంస్కృతి చిన్నాభిన్నం అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడినారు. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు మిషన్ కాకతీయ 46,000 చెరువులు మేము తవ్వుతామని చెప్పినండి. నో డౌట్, మంచి అభిప్రాయం. దానికి ఇంకేమన్నారు వీళ్ళు, కృష్ణా గోదావరి వాటర్ అనుసంధానం చేసి గొలుసు చెరువులు చేస్తూ ఉన్నారు. అంటే 46,000 చెరువులు తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఉన్నప్పుడు మిషన్ భగీరథ అని 125,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసే అవసరం వచ్చింది. అన్ని ఊళ్ళలో నీళ్లు ఉన్నప్పుడు పైప్ లైన్లు ఎందుకు? ఆ నీళ్లతో మిషన్ భగీరథ ఎందుకు? అన్ని ఊళ్ళలో చెరువు ఉన్నప్పుడు మంచినీళ్ళు దొరుకుతాయి కదా. 125 కిలోమీటర్ల పైప్ లైన్లు వేస్తే అన్ని వేల కోట్ల రూపాయలు చేయడానికి ప్రాక్టికల్గా వీలు పడుతుందా? తెలంగాణ బడ్జెట్ అంతా వేయడానికి ఎంత వీలు పడుతుంది? ఇంకోటి 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తామన్నారు. అసలు మన కాడ అవైలబిలిటీ భూమి ఎన్ని లక్షల ఫ్యామిలీస్ ఉన్నారు అంటే అవన్నీ స్టడీ చేయకుండా ముఖ్యమంత్రి గారు చేస్తారంటారా? అంటే మనం విన్నాం, స్టడీ చేస్తాం ఎవరు ఆబ్జెక్ట్ చేయరు. 7 లక్షల రూపాయలు ఎకరం అనుకుంటే వాళ్ళు ఇచ్చే భూమి ఇవాళ 16 లక్షల ఫ్యామిలీస్ ఉన్నారు అనుకోండి. 16 లక్షలకు 3 ఎకరాలు ఇంటూ 7 లక్షలు పెట్టుకుంటే అన్ని 27,000 కోట్ల రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉందా? ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 20 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు. 20 లక్షల ఇల్లు. మళ్ళీ ఏమన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కడతామన్నారు. అర్బన్ ఏరియాలో ఒక ఇంటికి 7 lakhs అవుతాయి, గ్రామీణ ప్రాంతంలో ఒక ఇంటికి 5 లక్షలు అవుతాయి. ఈ విధంగా మనం చూసినట్లయితే
వీళ్ళకి అవైలబుల్ పీరియడ్ ఉంది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కడితే 6 లక్షల ఇల్లు అవుతాయి. మిగిలిన 14 లక్షలు టెక్నికాలిటీస్ ప్రస్తావిస్తున్నాను నేను కాదనట్లా. కానీ ఈ విద్యావంతుల ఐక్య వేదిక లేకపోతే జేఏసీ నిన్న ఫామ్ అయ్యే వాళ్ళు పుస్తకం రిలీజ్ చేసిన కామెంట్స్ అంటే అసలు పరిపాలన చేత కాకుంటే తప్పుకోండి అన్న స్టేట్మెంట్ ఇచ్చేంత స్థాయిలో ఉందా? అంటే కొంచెం కూడా ఏం చేయట్లేదా గవర్నమెంట్? అంటే కొంత చేసి ఒక 10% చేసి 90% చెప్పుకుంటారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ప్రజల బతుకులు బాగుపట్టలేదు. మళ్ళీ అదే దొరల సామ్రాజ్యం వస్తుంది, అదే గడిల సామ్రాజ్యం వస్తుంది. మనం ఏ తెలంగాణ కోసం ఉద్యమం చేసినా అది ఫ్రూట్ఫుల్ కావట్లేదని వాళ్ళ అభిప్రాయం. ఒకటి జనక్ ప్రసాద్ గారు గొలుసు కట్టు చెరువులను చేస్తామన్నారు, ఎక్కడ పోయినా ఆల్రెడీ ఉన్నాయే మీకు గొలుసు కట్టు చెరువులు. దానికి ఎప్పుడైనా కూడా ఏదో కెనాల్తో కృష్ణా నుంచో మీకు గోదావరి నుంచో వివిధ ప్రాజెక్టుల నుంచి వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది. మీకు కెనాల్ ఎందుకు? దాని ద్వారా మీకు ఎందుకు మీరు 1,00,000 కిలోమీటర్ల కెనాల్ అంటున్నారు, పైప్ లైన్ అంటున్నారు. పైప్ లైన్ లేకుండా మీకు వాటర్ సప్లై ఎట్లా ఇస్తారండి? మీకు కెనాల్ తో ఇస్తారా? ఒకటి మీకు ఇంటెక్ వెల్ నుంచి తీసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే వాటర్ మీకు శుద్ధి చేసిన తర్వాత దాని పైప్ లైన్ ద్వారా ఇస్తారు. ఎక్కడ కూడా మీకు లీకేజెస్ లేకుండా, ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా. దాని కెనాల్ లో సప్లై చేయరు కదా, దానికి పైప్ లైన్ కావాల్సిందే. చెరువులకు కానీ మీకు డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అసలు సంబంధమే లేదు. చెరువులు వేరు. మరికొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు నిన్నటి సభలో. అంశాల గురించి కూడా మాట్లాడుతాం. ఆ విషయాలు చిన్న బ్రేక్ తీసుకుందాం.